హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ చొరవతో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపకంలో కొంతమంది నాయకులు చేతివాటం చూపిస్తున్నారంటూ సర్పంచ్ పబ్బు సతీష్ ఆరోపించారు. నిరుపేదలకే ఇళ్లు కేటాయించాలని జిల్లా కలెక్టర్కు ఆయన వినతిపత్రం అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కమలాపూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ చొరవతోటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరై నిర్మాణం పూర్తి చేసుకొని 4 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయలేదు. గతంలో నుంచెల్లి కూడా అనేక సంవత్సరాలుగా అద్దె ఇంట్ల లోపల సొంత ఇల్లు లేక అద్దె ఇంట్ల లోపల అనేక అవస్థలు పడుతూ అద్దె చెల్లించుకోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పేదలకు ఇప్పటి వరకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు కాకపోవడంతో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయకపోవడంతో పేదలైతే అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితి లోపల అధికారులు ఇటీవలే గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున ఇచ్చినటువంటి విజ్ఞాపన మేరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయాలనేటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. కొన్ని మౌలిక వసతులు కల్పించి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనుక పంపిణీ చేసినట్లయితే అనేక మంది పేదలు అనేక సంవత్సరాలుగా పడుతున్నటువంటి అవస్థలు తీరి పేదల సొంతింటి కల నెరవేరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం స్పందించి వెంటనే మౌలిక వసతులను కల్పించి ఇటు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున కలెక్టర్ను కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంతోపాటుగా అనేక మంది పేదలు వాళ్ళకు అర్హత ఉన్నప్పటికీ కూడా L2 లిస్టులో లేకపోవడం మూలంగా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు అర్హత సాధించలేకపోతున్నారు. దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని కలెక్టర్ గారు స్పందించి L2లో ఉండాల్సినటువంటి వాళ్ళు కొన్ని తప్పిదాల వల్ల L1, L3 లిస్టులోకి చేరడం జరిగింది. వాళ్ళని కూడా నిజమైనటువంటి అర్హులను విచారణ జరిపి గుర్తించి నిజమైనటువంటి అర్హులను గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాల్సిందిగా వాళ్ళకి పంపిణీ చేయాల్సిందిగా కలెక్టర్కి విజ్ఞాపన చేయడం జరిగింది. దాంతోపాటుగా ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేటువంటిది పేదలకే నిజమైనటువంటి అర్హులకే పంపిణీ చేయాలని కమలాపూర్ గ్రామ పంచాయతీ పాలక మండలి అంతా కూడా నిర్ణయించింది. ఆ నిర్ణయం మేరకు గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలను గుర్తించి నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాల్సిందిగా మా గ్రామ పంచాయతీ పాలకవర్గ మండలి గౌరవ సభ్యులు పాలక మండలి అందరి తరపున కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అయితే ఈ నేపథ్యంలో గతంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరికి సంబంధించి డబ్బులు వసూలు చేసినటువంటి వాళ్ళు కొందరు పేదల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి నిరుపేదల దగ్గర నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయిస్తామని వసూలు చేసినటువంటి కొంతమంది మళ్ళీ డబుల్ బెడ్రూమ్ల జాబితా తయారవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేటువంటి ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే కొంతమంది పేదల దగ్గర నుంచి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేసినటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. పేదలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు నిజమైనటువంటి అర్హులైతే ప్రభుత్వ అధికారులు సమగ్రమైనటువంటి విచారణ జరిపి మీకు ఇల్లు అందించేందుకోసం ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం మేము కూడా మా పాలక మండలి తరఫున మేము కూడా సాయశక్తుల కృషి చేస్తున్నాం. అర్హులైనటువంటి పేదలకే ఇల్లు రావాలనేటువంటి పార్టీలకు అతీతంగా ఇక్కడ వర్గాలకు వర్ణాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందాలనేటువంటిది మా గ్రామ పంచాయతీ పాలక మండలి యొక్క నిర్ణయం. ఆ నిర్ణయం మేరకే మేము పనిచేస్తున్నాం. మీ దగ్గరికి ఎవరన్నా డబ్బులు ఇస్తే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ మాటలు నమ్మకండి, వాళ్ళని నమ్మి మీరు మోసపోవద్దు. ఇప్పటికే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పేదల కోసం పేదల జాబితాను తయారు చేసేటువంటి విషయంలో కూడా అడ్డు తగులుతున్నటువంటి పరిస్థితి ఉంది. పేదల జాబితాను తయారు చేయకుండా అడ్డు తగులుతూ అధికారులు సరిగా విచారణ చేయకుండా వాళ్ళకు అడ్డు తగులుతూ మేమిచ్చినటువంటి పేర్లే జాబితాలో రావాలంటూ అధికారులపైన కూడా ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అటువంటి వాళ్ళు ఇప్పటికైనా మీ తీరు మార్చుకోండి. నిజమైనటువంటి పేదలకు ఇల్లు ఇస్తే వాళ్ళ సొంతింటి కల నెరవేరితే వాళ్ళు జీవితాంతం తలుసుకుంటారు. అటువంటి ప్రజల యొక్క నిజమైనటువంటి అర్హులకు ఇల్లు అందించేందుకోసం పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.